ఆదిశంకరాచార్యులు స్థాపించిన పీఠాలు 4, అవి ఆయన స్థాపించలేదు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన స్థాపించింది 5 పీఠాలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 పీఠాలు స్థాపించాడు. ఆ 5 పీఠాలని 4 పీఠాలు చేశారు ఇప్పుడున్నటువంటి మహనీయులు, మహానుభావులు. ఆ 4వ పీఠం మాదంటే వాద ప్రతివాదాలు ఈనాటికి కూడా కోర్టులో జరుగుతూ ఉన్నాయి. మరి ఆ పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? 5 పీఠాలు ఎక్కడెక్కడ స్థాపన చేశారు? తూర్పున పూరిలో ఆ యొక్క ఋగ్వేద ఆధారంగా భోగవాల సూత్రంతో ప్రజ్ఞానం బ్రహ్మ అనే యొక్క మహావాక్యంతో అక్కడ ఒక పీఠాన్ని స్థాపన చేశారు జగద్గురు శంకరాచార్యులు గారు. దానికి ఋగ్వేదాన్ని ఇచ్చారు. అక్కడ హస్తలామలకాచార్యుల్ని అక్కడ అధిపతిని చేశాడు, పీఠాధిపతిగా. మరి రెండవది శృంగేరి పీఠం. అంటే మనం తూర్పుని చూస్తున్నాం, తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము. మరి 5వది ఎక్కడుందంటే ఊర్ధ్వం. దాన్ని సర్వజ్ఞ పీఠం అని చెప్పి స్థాపన చేశారు. మొదటగా స్థాపన చేసింది కేదార్నాథ్లోనే. తరువాత అక్కడ ఉన్నటువంటి వాతావరణము, ఆ యొక్క మార్పు వల్ల కంచి కామకోటి పీఠాన్నే అసలైన పీఠంగా మార్చారు. ఇప్పుడు కూడా ఆ కంచి కామకోటి పీఠం సర్వజ్ఞ పీఠంగా పిలువబడుతుంది. మరి మనం వరుసలో చెప్పుకుంటున్నాం. ఇక్కడ పూరిలో ఉన్నది ఆ జగన్నాథుడు, అక్కడ ఉన్నటువంటి పీఠం ఋగ్వేద వాక్యంతో ఉన్నటువంటి పీఠం. అది ఒక రకంగా చెప్పాలంటే విజ్ఞాపీఠం. రెండవది శృంగేరిలో కర్ణాటకలో ఉన్నది. ఆ కర్ణాటకలో ఉన్న తుంగభద్ర నది ఒడ్డున ఉన్నటువంటి యజుర్వేద వాక్యంతో అక్కడ శారదాంబ మహాదేవి, అక్కడ శక్తి స్వరూపిణి. మరి మలహనికర లింగస్వరూపంగా అక్కడ శివ పరమాత్మ ఉంటాడు అద్భుతంగా. మరి అహం బ్రహ్మస్మి అక్కడ వాక్యం. మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ అయితే ఇక్కడ అది ఋగ్వేద వాక్యం, ఇది యజుర్వేద వాక్యం అహం బ్రహ్మస్మి. ఈ వాక్యానికి ఇక్కడ సురేశ్వరాచార్యులని ఆయన్ని ప్రజ్ఞాపీఠానికి అధిపతిగా ఆయన్ని చేశారు.